సలార్ మూవీ హిట్ అయిన తర్వాత సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు మూవీ టీం. అయితే ఆ టైంలో అఖిల్ అక్కినేని కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు చాలామంది అనుకున్నారు ఏదన్నా రోల్ చేస్తున్నారేమో సలార్లో అని చెప్పి చాలామంది అప్పట్లో అనుకున్నారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా అదే అనుకున్నారు. కానీ అక్కడ అఖిల్ గారు వచ్చింది ప్రశాంత్ నీల్ గారి కోసం. అయితే ఎందుకు ప్రశాంత్ నీల్ గారి కోసం అఖిల్ గారు వచ్చారు అంటే, ప్రశాంత్ నీల్ గారు అఖిల్ గారిని గైడ్ చేస్తున్నారంట. అంటే అలాంటి సినిమాలు చేస్తే మంచిది, ఏదైనా ఫ్లాప్లు వచ్చినప్పుడు ఇది దేనికి వచ్చింది, దీనికి సంబంధించి నెక్స్ట్ మనం ఏం చేయాలి అని చెప్పి అఖిల్ గారితో మాట్లాడుతూ ఉంటారంట ప్రశాంత్ నీల్ గారు. అయితే అదే టైంలో సలార్ మూవీ కూడా సక్సెస్ అవ్వటం, దాని పార్టీకి రమ్మని పిలవటంతో ప్రశాంత్ నీల్ గారి కోసం అఖిల్ గారు వెళ్ళారంట. అప్పుడు అఖిల్ గారికి కూడా చేతికి ఇంజురీ అయ్యింది, అయినా సరే అక్కడ కనిపించారు మనందరికీ. అప్పట్లో బాగా లాంగ్ హెయిర్ పెంచుకొని అవన్నీ ఉండటంతో చాలామంది సలార్ మూవీలో పార్ట్ 2లో ఉంటారు అఖిల్ అని అనుకున్నారు. కానీ అది మాత్రం కాదండి. అది సినిమాకి సంబంధించి ఎలాంటి సినిమాలు చేస్తే మంచిది, ఎలాంటివి చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారంట. అయితే ఏదన్నా స్టోరీ విన్నప్పుడు కూడా అఖిల్ గారు ప్రశాంత్ నీల్ గారికి చెప్తారంట ఇలా వచ్చింది అని. అది చేయాలా లేదా అని ప్రశాంత్ నీల్ గారు చెప్తారంట. ప్రజెంట్ అయితే అఖిల్ గారికి ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ. ఎలాగో రీసెంట్గా నాగ చైతన్య గారు తండేల్ మూవీతో 100 కోట్లు క్రాస్ చేశారు. నెక్స్ట్ మరి అఖిల్ గారి మూవీ ఎలా ఉంటుందా అని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. అయితే అఖిల్ గారి ఫ్యాన్స్ ఎవరన్నా వీడియో చూస్తుంటే మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.